Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. First of all, thank you so much for 1000 subscribers. So each and every subscriber ki irrespective of decision, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కెరీర్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రెషర్స్కి ఒక నోటిఫికేషన్ ఉంది, అది కూడా ఫిక్స్డ్ టెన్యూర్ నోటిఫికేషన్ బెల్ ఇవ్వడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ముఖ్యంగా తెలుగు స్పీకింగ్ పీపుల్ వైజాగ్లో కానీ విజయవాడ అలాంటి లొకేషన్స్లలో కూడా కొన్ని పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. 229 పోస్ట్ 229 పోస్టులు ఫ్రెషర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీర్ అనే టైటిల్తో ఇస్తున్నారు వీళ్ళు. సార్ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, 5 years ఫిక్స్డ్ టెన్యూర్తో పాటు 2 years మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 2 years ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఏదైనా పార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కంపెనీ, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కంపెనీ ఇది. దీంట్లో వాళ్ళు ఫిక్స్డ్ టెన్యూర్గా చేస్తున్నారు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు డెఫినెట్గా వన్స్ దీంట్లో సెట్ చేస్తే మళ్ళీ అవకాశాలు లేకుండా మాత్రం ఏమి ఉండదు. మంచి ఆపర్చునిటీ, ఒకళ్ళు యూటిలైజ్ చేసుకునే వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇన్ టు ద వీడియో, ఐమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ ద వీడియో and please subscribe our YouTube channel Space Engineering Academy. We all know Bell was one of the prestigious electronic company in India. It recently recognized as a Ratnas, one of the Ratnas ga recognize ayindi. So idi 5 years fixed tenure kinda inko extendable ఒక 2 years extendable base చేసుకొని ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీర్ గా రిక్రూట్మెంట్ కి అయితే ఒకటి ఇచ్చింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే ఓవరాల్ గా 229 పోస్టులకి వాళ్ళకైతే ఇంజనీర్స్ కావాలంట. సో డిఫరెంట్ బ్రాంచెస్ వైజ్ చూసుకుందాం మనం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 48 ఉన్నాయి, మెకానికల్ 52, కంప్యూటర్ సైన్స్ 75, ఎలక్ట్రికల్ 2. ఇదంతా కూడా బెంగళూరు కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంది, బెంగళూరు లొకేషన్ బేస్ చేసుకుని ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. అదే కనుక నెక్స్ట్ అంబాలా, జోధ్పూర్, బాటియా చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఉంది అక్కడ. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక 3 members కావాలి అక్కడ. అండ్ ముంబై అండ్ వైజాగ్ బేస్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ 24 members ఎలక్ట్రానిక్ వాళ్ళకి మంచి అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, వైజాగ్, ఢిల్లీ అండ్ ఇండోర్ బేస్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ ఒక 10 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా గాజియాబాద్ బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ 2 కలిపి 15 పోస్టులు అయితే ఉండదు. ఇంకా బెంగళూరు బేస్ చేసుకుని అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకుని ముంబై, వైజాగ్ని బేస్ చేసుకుని కూడా ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇవి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ ఏపీ పీపుల్ కూడా బెంగళూరు దగ్గర, తెలుగు పీపుల్ కూడా ఎక్కువ మంది బెంగళూరులో ఉంటుంటారు. ఆ ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు చూడడానికి కనబడుతుంది, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకి ఉంది. కాబట్టి దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఏజ్ విషయం మాట్లాడుకుంటే 28 years దాటకూడదు అని అన్నారు. 28 years కనుక దాటుంటే మీరు కనుక ఓబీసీ అయ్యి ఉంటే ఒక 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీఎస్టీ అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఫిజికలీ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏదైనా కనుక ఉంటే 10 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇది రిలాక్సేషన్ విషయం కాదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి సార్ మీకంటే బీఈ కానీ బీటెక్ కానీ 4 years రెగ్యులర్ చేసి ఉండాలి మీరు. బ్రాంచెస్, రెస్పెక్టివ్ బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ చేస్తుంటే సరిపోతుంది. ఈవెన్ ఫ్రెషర్స్ ఖాళీగా ఉన్నాం సార్ అనుకుంటే మాత్రం మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు క్రాక్ అవుతాయి. డెఫినెట్గా మీరు ఇది చేయడానికి అయితే అవకాశం ఉంది, మంచి అవకాశము. దీంట్లో ఏం సర్వీస్ బాండ్ కానీ ఇలాంటివి ఏం లేవు కాబట్టి మీరు ఫర్దర్ కూడా కావాలనుకుంటే వచ్చేయచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రానిక్స్ విషయంలో వస్తే ఇది చూపిస్తున్నాడు ఇక్కడ, ఎలక్ట్రానిక్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్. డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది మీకు. డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమ్లో అడిగితే డెఫినెట్గా మీ వెయిట్ అనేది పెరుగుతుంది, మిమ్మల్ని చూసే విధానం చేంజ్ అవుతుంది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇంత కూడా మాట్లాడిన బెంగళూరు కాంప్లెక్స్, అంబాలా అండ్ జోధ్పూర్, ముంబై అండ్ వైజాగ్ అండ్ ఢిల్లీ ఇంత మాట్లాడిన ఆల్రెడీ నోటిఫికేషన్ దాని గురించి చెప్తున్నాను. ఇంకా సెలక్షన్ ఎలా ఉంటుంది సార్ అంటే వీళ్ళు ఎగ్జామ్ పెడతారు ఖచ్చితంగా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ పెడతారు. దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు. అన్ని కూడా బెంగళూరులో ఉంటాయనే విషయం కూడా చెప్తున్నారు. ఎగ్జామ్లో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆ సిలబస్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత దాని వెయిటేజ్ ఎలా ఉంటుందంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే మినిమం 35% రావాలి. ఫర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి మినిమం 30% వస్తే నెక్స్ట్ స్టేజ్కి కన్సిడర్ చేస్తారు, లేకపోతే లేదు. సో అలా ఈ పర్సంటేజ్తో ప్లేస్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూ కాల్ చేస్తారు. ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఫైనల్ సెలెక్షన్ అయితే అవుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చంటే మోస్ట్లీ December 2 వరకు ఉండేది అవకాశం అయితే ఉంది. పర్టికులర్ డేట్ అయితే ఇంక ఇవ్వలేదు, వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళ వెబ్సైట్ని ఫాలో చేస్తే సరిపోతుంది. పే ఎలా ఉంటుంది సార్ అంటే ఇన్ అండ్ అరౌండ్ సిటీసీ 12 lakh నుంచి 12.5 lakh వరకు ఉంటుంది. మీ పే స్కేల్ 40,000 నుంచి 1,40,000 ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో ఈ పే స్కేల్లో మీకు మళ్ళీ ఇంకా అలవెన్సెస్ వచ్చేసింగ్ వస్తే అన్ని పర్క్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా. అపార్ట్ ఫ్రమ్ ద పర్క్స్ మీకైతే పే స్కేల్ ఈ రేంజ్లో ఉంటుంది. మీకు 12 lakh నుంచి 12.5 lakh కాస్ట్ టు కంపెనీకి మీ ప్యాకేజ్ ఉండబోతుంది. ఓకే, సో ఫీ ఏమైనా ఉందంటే సార్ కొంతమందికి అయితే ఫీ లేదు సార్, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్కి అయితే ఎవరికి కూడా ఫీజు అయితే లేదు. నో ఫీ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు.
చూడండి మరి అప్లికేషన్ ఫ్రీగానే ఇస్తున్నారు, ఇఫ్ పాసిబుల్ అప్లై చేయండి. ఫ్రెషర్స్కే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి అది కూడా చెప్తాను, బట్ ఇదైతే ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఇంకా అదర్ ఎవరైనా ఉంటే 470 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే కట్టుకోవాలి, నాన్ రిఫండబుల్. అది మొత్తం కూడా ఆన్లైన్లో ఉంటుంది, ఎటువంటి ఫిజికల్ థింగ్స్ అయితే లేవు ఇక్కడ. ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీరు అనే విషయం చెప్తున్నారు మీరు. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఒకటి పెట్టుకోండి, జిరాక్స్ సరిపోతుంది. ఇంకా అన్నీ కూడా ఒకవేళ మీరు వేరే దగ్గర వర్క్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇవన్నీ కామన్ మనం ఇప్పుడు చూసేటి. దీన్ని మన స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మన డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో లింక్ చేస్తాను, అక్కడ మీకు పీడిఎఫ్ ఫైల్ కావాలంటే అక్కడ మీరు తీసుకోవచ్చు. సో ఎటువంటి కూడా ఓన్లీ అప్లికేషన్ ఫీ తప్పిస్తే ఇంకెటువంటి ఫీ తీసుకోమి అనే విషయాన్ని వీళ్ళు ఒకసారి క్లారిటీగా చెప్తున్నారు. ఓకే, ప్యూర్లో మెరిట్ బేస్లో చెక్ చేసుకుంటామని కూడా చెప్తున్నారు. మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు, కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, మీ మార్క్స్ మెమోస్ ఉండాలి, అన్ని సెమిస్టర్ మార్క్స్ ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకోవచ్చు మీరు. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది సార్ అంటే 10th డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది, ఆ డేట్లోపు అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్కి 5 years ఫిక్స్డ్ టెన్యూర్, 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్కడ కూడా మీకు బాండ్ లేదు, ఇక్కడ సర్వీస్ బాండ్ మాత్రం మనకి ఎక్కడ కనబడతలేదు. ఓకే, అగ్రిమెంట్ ఉంటే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు, ఎక్కడ కూడా సర్వీస్ బాండ్ కూడా మెన్షన్ చేయలేదు, అంటే అగ్రిమెంట్ అయితే లేదు, ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ సర్వీస్ బాండ్ ఏదైనా ఉంటే అగ్రిమెంట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, మనం మొత్తం చూస్తూ వచ్చాం, ఎటువంటిది అయితే లేదు ఇక్కడ. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి, అప్లై చేయండి, గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్, వర్క్ చేయండి, 12 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది, ఫర్దర్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఒక రిలాక్స్డ్ కంపెనీ డెఫినెట్గా మీకు యూజ్ అయ్యే కోర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, 10th December was the last date. Remember this date in your mind and try to apply as soon as possible. Okay, thank you.